నీ అమ్మ చిరంజీవి, ఆ? భలే చెప్తావురా ఈ కవర్లు. నలుగురు ఆతులు తీసుకొచ్చి విగ్గు కట్టించుకుని మళ్ళీ వాటిని ఆ ఆతుల్ని కూడా బాగా లేపి భలే చెప్తున్నావే ఆతు కవర్లు. నీ ఇంట్లో నీ కూతుర్లు 4-5 డైవర్సులు. ఆ పిల్లల పరిస్థితి చూసుకో, నీ నీ సంసారం నువ్వు చూసుకో, మాకు నీతులు తర్వాత చెప్దువు కానీ. ఏంటి ఈ ఏంటి మీ ఆడపిల్లల్ని అలా పెంచి మీ తమ్ముడు గాడికి ఏమో 4 పెళ్ళిళ్ళు 5 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా కానీ తప్పని చెప్పకోకుండా ఇలాంటి ఆతుగాడిని నమ్మండి అని చెప్పేసి చెప్తున్నావే. నీ ఆతి కౌర్లు ఈత కౌర్లు ఎవడరా వింటాడు? నువ్వు డబ్బులు ఇచ్చుకుని 4 అవార్డులు కొనుక్కున్నంత ఈజీ అనుకుంటున్నావా? లేకపోతే టికెట్లో వచ్చే డబ్బులు కూడా అందులో కూడా వాటాలు తీసుకుని ఏంటి మీ ఊర్లో కనీసం లైబ్రరీ కట్టిస్తున్నాము, కొంచెం డబ్బులు ఇవ్వండి చిరంజీవి గారు అని అంటే ఆ ఇల్లు ఎప్పుడో అమ్మేశాంగా అని చెప్పేసి శని కవర్లు చెప్పేవంట కదరా శని నా కొడక. నువ్వు నీతులు చెప్తావేంట్రా? మీ సంసారాలు ఇందుకే తగలబడినాయి. ఒక్క మగబిడ్డ పుట్టలేదు వంశోద్ధారకుడు అని చెప్పుకోవడానికి. 10 ప్లాస్టిక్ సర్జరీలు చేస్తేనే కానీ మొఖమానని మొఖాలు మీరు మాకు సొల్లు కవర్లు చెప్తారు. ఆ జబర్దస్త్ నా కొడుకులు ఉంటారు చూడండి, పచ్చి 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 మాటలు మాట్లాడుకునే వీళ్ళు జనాలకు వచ్చి నీతులు చెప్తారు. ఆడంతా ఈడెంత అని చెప్పేసి. పాలకొల్లు, భీమవరం, నరసాపురం అన్నీ అయిపోయినాయి, ఓడగొట్టి బయటికి దెంగారు వైజాగ్ నుంచి మీ ఫ్యామిలీని. ఒక్కడు గెలిచి వచ్చాడా? నువ్వు ప్రజారాజ్యాన్ని పార్టీని ప్యాకేజీలకు అమ్మేసుకున్న కుక్కవు నువ్వేంట్రా మా కౌరులు చెప్పేది? నువ్వేదో పీకుతా అని రాజకీయాల్లోకి వచ్చి నువ్వేం పీకేవు మళ్ళీ నువ్వు కౌరులు చెప్తున్నావు. ఇప్పుడు నీ సన్నాసి కౌర్లు సన్నాశేషాలు ఎవరి దగ్గరైనా పెట్టుకో. ఒక ఉద్యమం చేయలేదు, ఒక పీకుడు పీకలేదు, ఏమీ పెద్ద మంచి పనులు చేసి అసలు జనానికి గుర్తుపెట్టుకునే అంత మంచి పనులు చేయలేదు. ఏదో మాట్లాడితే ఆ అపోలో హాస్పిటల్ నుంచి 4 సిలన్ బాటిల్స్, 4 ట్యాబ్లెట్లు, 4 ఆక్సిజన్ బాటిల్స్ 5 తెప్పించి ఆమెతోనే ఖర్చు పెట్టిస్తావు. ఆ పిల్ల మూలంగా బతికిపోతున్నారు మీరు. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మాత్రం రెడ్లు పిల్లలు కావాలి మీకు. అల్లు అర్జున్ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే నీ కోడలు అవ్వచ్చు, అందరూ రెడ్లు కావచ్చు. ఓటు మాత్రం కాపులకి వేసేయాలి. అదే మీ పవన్ కళ్యాణ్ గారికి వేసేయాలి. మామూలు తెలివి లేదురా నీకు, చింపేసావు. నీ యాక్టింగు ఇలాంటి డైలాగ్ డెలివరీలు కనీసం నీ సినిమాల్లో పెట్టుకున్న హిట్ అయ్యాయేమో. మొత్తం అన్నీ అట్టర్ ఫ్లాప్ సినిమాలు, నీ మొసలు బొచ్చు, నీ అదొక ఊర్లు. మీ అందరికీ తెలివి ఉండింది. ఇలాంటి సినిమా యాక్టర్లను నమ్ముకుంటే మొట్ట గుడిసిపోతాం అన్నమాట మనం. అందుకని మీకు తెలుసుగా, జగన్ అన్న మనకి ఫుల్ టైం పాలిటిక్స్లో ఉన్నారు. ఒక అడుగు సినిమాల్లో, ఒక అడుగు పాలిటిక్స్లో అలా కాకుండా ఫుల్ టైం పాలిటిక్స్లో ఉన్నారు. అండ్ ఆల్సో జగనన్న చెప్పిన 99% హామీలు ఏదైతే ఇచ్చారో, లాస్ట్ టైం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో 99% ఫుల్ఫిల్ చేశాడు. ఇప్పుడు పెట్టబోయే హామీలన్నీ కూడా నెరవేరుస్తాడు. మాట తప్పడు, మడమ తిప్పడు. నేను ఉన్నాను, నేను విన్నాను అని అంటాడు. ప్రతి వాళ్ళ కష్టాలని తీరుస్తాడు. ఇలాంటి నాయకుడు ఒక నాయకుడు, ఇలాంటి లీడర్ మనకి మళ్ళీ కావాలి. మన ఆంధ్ర భవిష్యత్ బాగుండాలి. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.